పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాము అని అంటారు. పెనం మీద పడితేనే ఒళ్ళంతా బొబ్బలెక్కుతుంది, అదే ఇక పొయ్యిలో పడితే కాలిపోవడమే. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది. ఒక పక్కన పార్టీలో అంతర్యుద్ధం, ఎక్కడికక్కడ సీట్ల మార్పులు చేర్పులతో తిరుగుబాటు ఎగరవేస్తున్నారు, పార్టీలు మారిపోతున్నారు. ఒక రకమైన అంతర్యుద్ధం పార్టీలో నడుస్తోంది. 60 మంది సిట్టింగులు మార్చారు, 25 సిట్టింగులకి సంబంధించిన మొండి చెయ్యి, 4 జాబితాలకే వైసీపీలో భూకంపం వచ్చినంత పరిస్థితి కనిపించింది. ఇంకా ఎంపీ అభ్యర్థులైతే దొరకని పరిస్థితి, అసలు పోటీ చేయమని చెప్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితిలో అసలు మరి జగన్ గారి బలం తగ్గిందో, లేకపోతే జగన్ గారంటే భయం తగ్గిందో, లేదా ఓడిపోతున్నాం కాబట్టి ఏముందిలే అని ధిక్కార స్వరము, అటువంటి తలనొప్పులు పూర్తి స్థాయిలో అధికార పార్టీలో స్పష్టంగా 4 జాబితాలకి భూకంపం వచ్చిన పరిస్థితి. అంటే పరిస్థితి ఆ స్థాయిలో అంతర్యుద్ధం ఉంది. మరొక పక్కన చూస్తే చెల్లెళ్ళిద్దరూ కూడా జగన్ గారిని టార్గెట్ చేశారు. ఇక సొంత చెల్లి షర్మిల అయితే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, పీసీసీ పగ్గాలు చేపట్టారు. పాలనా వైఫల్యాల్ని గన్ షాట్గా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇది మీరు ఇచ్చారు, ఇది మీరు చేయలేదు, దీనికి సమాధానం ఏంటి? కానీ అట్నుంచి వస్తున్న టార్గెట్ అంతా కూడా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిగత హననం చేస్తూ చెల్లెలు షర్మిలని అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ షర్మిలని టార్గెట్ చేస్తున్నారు. ఒక పక్కన సొంత చెల్లెళ్లతో కూడా తలకాయ నొప్పిగా ఉంది. పార్టీలో అంతర్యుద్ధం, పార్టీలో ఎదురు తిరుగుతున్నారు. అంతేందుకు ఒంగోలు పంచాయతీ కూడా మనం చూస్తున్నాం. సమీప బంధువు బాలినేని కూడా ఏ స్థాయిలో విజయసాయిరెడ్డి మీద సీరియస్ అయ్యారు అన్న వార్తలు కూడా వచ్చాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే, కాదని చెవిరెడ్డికి ఇస్తే సహకరించేది లేదని చెప్పి కూడా ఆయన చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో సాయిరెడ్డి సజ్జల వీళ్ళు దిగినా కూడా కలవని పరిస్థితి, అసలు సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి, సమీప బంధువు, సొంత చెల్లెళ్ళు, పార్టీలో అందరూ తిరుగుబాటు ఎగరేస్తున్నారు. అసలు మాకొద్దు, మేమేం చేసాం తప్పు, అసలు మీరు సీట్లు ఇచ్చినా మేము పోటీ చేయమని ఇంకొంతమంది. అంటే ఒక దెబ్బ మీద దెబ్బ, తలనొప్పుల మీద తలనొప్పులు. ఇన్ని పరిస్థితుల నేపథ్యాల్లో మరొక పక్కన ఇంటా బయట పూర్తి స్థాయిలో ఆయన నలిగిపోతున్న పరిస్థితులు. రాజ్యసభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అవ్వగానే ఆయన ఏ క్షణమైన ముఖ్యమంత్రిగా ఢిల్లీ పయనమయ్యే అవకాశం ఉంది. సో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు. మామూలుగా అయితే వైసీపీకి ఉన్న బలము, సంఖ్యాబలం బట్టి 3 స్థానాలు గన్ షాట్గా గెలవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణం గతంలో మనం చూసాం, శాసనమండలి జరిగినటువంటి ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే 4 క్రాస్ ఓటింగ్ చేసి అప్పుడు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్సీగా నిలబెట్టారో పంచమర్తి అనురాధ ఘన విజయం సాధించారు. దాంతో ఆ తతంగం అంతా చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. క్రాస్ ఓటింగ్ చేస్తారు, మేమే చేస్తాము, మీరు నిలబెట్టండి నా మధ్య ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు మీడియా ముఖంగా చెప్పారు. ఇన్ని తతంగాలు జరుగుతుంటే, రాజ్యసభ ఎన్నికలు తరుముకొస్తుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇంట బయట తన మన పర అందరూ కూడా జగన్ వైఖరి పట్ల విసిగి వేసారిపోయారు. ఇంకా పాలనా వైఫల్యాలు సరే బడుగు బలహీన వర్గాలు, వివిధ సామాజిక వర్గాలు, ఉద్యోగులు, మొన్నటి వరకు రోడ్ల మీద జరిగినటువంటి సమ్మెలు, నిరసనలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దెబ్బ మీద దెబ్బ, తలనొప్పి మీద తలనొప్పి, గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఢిల్లీ పైన కరెక్ట్గా 70-75 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న ఈ టైంలో ఇక ముఖ్యమంత్రి గారు ఏ క్షణమైనా కూడా అపాయింట్మెంట్లు ఖరారైతే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు వినిపిస్తున్న చర్చ ఏమిటంటే, జనరల్గా ఇప్పుడు ఈ 3 స్థానాల్లో 1 స్థానం కోల్పోయినా ఎలక్షన్స్ ముందు అది ఖచ్చితంగా ఎదురు దెబ్బే, ఒక రాంగ్ సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ఇక వైసీపీ పని అయిపోయింది అనే నేపథ్యంలో కింద పడ్డా నాదే పై చేయి అన్నట్టు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారు. కాబట్టి ఇప్పటికే 4 జాబితాల భూకంపం, చెల్లెళ్ళు దెబ్బ, పార్టీలో పట్టుకోల్పోయే స్థితి, ఎంపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి, వివిధ వర్గాల్లో వ్యతిరేకతతో ఒక్కసారిగా ఒక కొత్త ఎత్తుగడకి ప్రారంభించారనేది చర్చ జరుగుతోంది. అదేంటంటే ఢిల్లీ పర్యటనలో బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం ఆఫర్ చేసే అవకాశం ఉంది. దాంతో వారి ఇన్ని సమస్యల నుంచి గట్టెక్కించే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు కొత్తగా చర్చ వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికీ జరుగుతున్న పరిస్థితులు ఈ అన్ని నేపథ్యాల్లో మరి పూర్తి స్థాయిలో జగన్ అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నారా? మరి ఢిల్లీ వెళితే అన్ని పరిస్థితులు చక్కబడిపోతాయా? ఇక్కడ పార్టీలో కానీ బంధువులు, చెల్లెళ్ళ నుంచి, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి ఎలా తప్పించుకుంటారు? మరి ఇన్ని సమస్యలు ప్రతిపక్షాలకు కలిసి వస్తున్నాయా?
వారి గెలుపు నల్లేరు మీద నడకేనా? ఢిల్లీ టు గల్లీ అన్ని సమస్యల్ని ఎలా చూడాలి? చేజేతులారా ముఖ్యమంత్రి జగన్ చేసుకున్నదేనా? అందుకోసం ఆయన హ్యాపీగా నేను దిగిపోతాను అని మొన్న జరిగినటువంటి సమ్మిట్లో ఆయన చెప్పారా? అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అన్ని అంశాలపై చర్చ ప్రారంభం.